వాళ్ళు ఫుల్ గా నవ్వుకోవడానికి మీరు రెడీ కదా? నవ్వించడానికి మీరు రెడీయా? ముగ్గురు పని చేస్తారు. పాపం కర్మ ఏంటంటే ముగ్గురు క్యారేజీలు ఓపెన్ చేస్తారు. ఏంట్రా ఈ బ్రతుకు? 5 సంవత్సరాల నుంచి నాకు నా పిల్లం ఉప్మాయే చేస్తుంది రోజు. ఇంకొకడు రే నీ పిల్లం ఉప్మా చేస్తుంది, నాకు పెరుగన్నం పెడుతున్నాను. మూడోవాడు పులిహోర. ముగ్గురు ఒక నిర్ణయానికి వస్తారు. రేపు కూడా క్యారేజీలో మనకి ఇదే ఫుడ్ వస్తే ముగ్గురు బిల్డింగ్ నుంచి దూకి చచ్చిపోదాం అనుకుంటారు. ముగ్గురు వస్తారు ఆఫీస్కి, క్యారేజీలు ఓపెన్ చేస్తారు. రొటీన్ గా పులిహోర ఉంటుంది, ఉప్మా ఉంటుంది, అదే ఉంటుంది. ఏంట్రా ఈ బ్రతుకు, ఇంకా మన బతకడం వేస్ట్ అని చెప్పేసి ముగ్గురు పైనుంచి దూకేస్తారు, చచ్చిపోతారు. అయితే ఈ పిల్లలు వస్తారు ఏడవడానికి. ఓరు దిక్కుమాలి సచ్చినవాడా, ఏదేదో ముందు చెప్పుంటే నీ కోసం పులిహోర బదులు ఉప్మా చేసేదాన్ని కదరా అంటారు. రెండో వాడు కూడా అలాగే, ఏవేరా పెరుగన్నం ఇష్టం లేదని చెప్తే వేరే వంట చేసేవాడిని, మరి నువ్వు చచ్చిపోయావు, మన పిల్లలు అన్యాయం అయిపోయారంటారు. మూడోది మాత్రం ఏడదు. ఇదేంటి మీ ఇద్దరు ఏడుస్తుంటే నువ్వు ఏడట్లేదంటే, మీరంటే పర్లేదు మీ మొగుడికి వంట మీరు చేస్తున్నారు, ఆడ వంట ఆడే చేసుకుని ఆడిని తెచ్చారు, నాకు అర్థం కాలేదు. అలానే ఇప్పుడు సాధారణంగా ఏంటంటే మొగుడు పిల్లలు పక్కింట్లో గొడవలు జరుగుతుంటాయి కదా, గబగబా మొగుడు ఇంట్లోకి వచ్చాడు. ఏంటండి అసలు వాళ్ళ మొగుడు పిల్లలేనా, బుద్ధుందా, చూడండి ఎలా గొడవలు ఆడుకుంటున్నారు, ఒకసారి వెళ్ళి చూడండి అంటారు. అబ్బా వద్దులేవే, ఒకసారి వెళ్ళి చూడండి, వెళ్ళడం వల్ల నా గొడవ అంతానంటాడు. ఒకసారి మా మూర్తి గారి ఇంటికి వెళ్ళాను. మూర్తి గారి ఇంటికి వెళ్తుంటే లోపల నుంచి ఒకటే అరుపులు, సౌండ్లు. వెంటనే మూర్తి గారు కొడుకు వచ్చారు. ఏంట్రా లోపల ఏం జరుగుతుంది అన్నాడు. మా అమ్మ చొక్క ఒత్తుతుంది అన్నాడు. చొక్క ఒత్తుతే సౌండ్ లేటర్ అన్నాడు. చొక్కలో మా నాన్న ఉన్నాడు అన్నాడు. బద్దం భాస్కర్ గారి ఇంట్లో బాదం చెట్టు. బాదం చెట్టు కావాలంటే అప్పారావు గారు పెద్దది ఉంది. సింగర్లను చాలా మంది తొక్కేస్తున్నారు. నేను ఎంత చక్కగా పాటలు పాడినా నన్ను కొడుతున్నారు తెలుసా. ఎవరొక్కరు రావాలి మీలలో. నేను పాటలు పాడుతుంటే ఒక్కొక్కరు ఎంకరేజ్ చేయట్లేదు. మీరు ఎంకరేజ్ చేస్తారా చేయరా? చేయిస్తాను. మీ కాలేజ్ ఓపెనింగ్ వచ్చానండి, ఫోటో పెడితే అక్కడ పాట పాడుతూ కొట్టారండి కాలేజ్ స్టూడెంట్ అందరు. తెలుసా మీకు? అయ్యో రామా, ఏం పాట పాడారండి? ఉన్నావా అసలు ఉన్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా, పాట పాడుతూ కొట్టారండి. ఈ పాట పాడితే కొట్టరా అండి? చెప్పండి. ప్రిన్సిపాల్ సార్ ఉన్నారు కదా, ఉన్నారండి. కొడుకు పెళ్లి అయింది, ఆ. పెళ్లికి పిలిచాడు. ఆ పెళ్లిలో పాట పాడినా కూడా కొట్టారు. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడలోకం, ఈ పాట పాడితే కొట్టారండి. కొట్టరా అండి మరి? ఈ పాట పాడితే కొడతారా? మరి కొట్టరా అండి? అది పెళ్లిలో పాడే పాట అండి అది. ఏమండి ఇప్పుడు పెళ్లిల్లో పాడని కొట్టారు. నిన్నటికి నిన్న మూర్తి గారు వాళ్ళ తాతయ్య గారు చనిపోతే పంజాగుట్ట శ్మశానానికి అలా తీసుకెళ్తారు. శవాన్ని దించుతున్నప్పుడు ఒక్కొక్క పాట పాడా. శవం దగ్గర పాట పాడినా కూడా కొట్టారండి. ఏం పాట పాడారండి? లే 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 నా రాజా, లేపమంటావా నువ్వు ఓపమంటావా. సెవెన్ లేచిపోయి ఉంటుంది, అందుకని మిమ్మల్ని అందరూ కలిసి కొట్టారు. నువ్వు కూడా తక్కువ చేయలేదు. మీ బామ్మకు 90 సంవత్సరాలు పుట్టినరోజు జరుపుకుంటుంది. ఆ పుట్టినరోజుకి వెళ్ళి లేదండి. ఉన్నది లేదండి. నాకు నిన్న నేను వెళ్ళానా మా ఫంక్షన్ కి. ఒకసారి మమ్మ అనుకో. మామా ఆగింది ఇప్పుడు ఇక. ఏమండి వీళ్ళు బామ్మగారు 19 years బర్త్డే జరుపుకుంటుంటే వెళ్ళారు. నాలంటే ఒక సింగర్ కనిపించిన తర్వాత పాట పాడకపోతే బాగోదు కదా, అక్కడ ఒక పాట పాడా, కుక్కను కొట్టారు. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలి. అలాంటి పాట పాడతారా అండి? బామ్మ పైన అది అసలు సింగే పాట అండి అది. ఎందుకండి సింగర్లను ఎంకరేజ్ చేయాలి? అలా పాడితే ఎక్కరా అండి మరి? అంతే అంటారా? అంతే అండి. చూడండి, మీరు ఎంకరేజ్ చేయకపోయినా నన్ను ఎంకరేజ్ చేయడానికి దేవుడు అనేవాడు ఉన్నాడు. ఆ దేవుడు ఖచ్చితంగా ఒక వ్యక్తిని పంపిస్తాడు, వస్తాడు. సార్ ఒక సింగర్ కి అవకాశం మీరు ఇవ్వలేరా సార్? ఇస్తా. చెప్పండి సార్. నిన్ను టాలీవుడ్ నుంచి హాలీవుడ్ తీసుకెళ్తా. అక్కడ వదిలేసేస్తాడు పీడ పోతే. అన్ని వుడ్డుల్లో నువ్వు పాడాలి. అది కదా సార్, పాడతాను కానీ మన తెలుగు పాటలు అక్కడ ఎవరికి అర్థం సావు కదా. అవునా? ఏదో ఒక మంచి పాట పాడు. ఏ పాట పాడమంటారు? ఏదైనా పాడమ్మా. చాయిస్ మీది, వాయిస్ నాది. బా. సార్ వాళ్ళు కళల్ని ప్రోత్సహించలేని వాళ్ళు, మీరు ప్రోత్సహించే వాళ్ళు. ప్రోత్సహించలేరు. ఏ? Excuse మీలాంటి me. వ్యక్తులు కావాలి. చెప్పండి సార్, ఏ పాట కావాలి? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పాట పాడు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పాట. యా. అవును, ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చిరంజీవి పాడిన పాట పాడాలా, నాగార్జునకి పాడిన పాట పాడాలా, వెంకటేష్కి పాడిన పాట కావాలా? ఏదోడు పాడమ్మా. చాయిస్ మీది, వాయిస్ నాది. అయితే నాకు మెగాస్టార్ గారి చిరంజీవి గారి పాట కావాలి. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు అంటే విజయశాంతి కాంబినేషన్ వచ్చే పాట కావాలా, రాధ కాంబినేషన్ కావాలా, రాధిక కాంబినేషన్ కావాలా? రాధికా కాంబినేషన్ లో కావాలి. వెరీ గుడ్, ఇలా ఉండాలి క్లారిటీ. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, సుశీల గారు, సుశీల గారితో పాడింది ఇది 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 వెరీ గుడ్, ఇది నాకు కావాల్సింది. గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు
ఎస్పి బాలు గారు సుశీల గారు చాలా సినిమాలు పాడారు. మణిశర్మ సంగీతంలో పాడింది కావాలా, పెండ్యాల గారి సంగీతం కావాలా, లేకపోతే చక్రవర్తి గారి సంగీతం కావాలా? ఎందుకురా నా బుర్ర తింటావు నువ్వు? సార్ మీరు అడగాలి, నేను పాడాలి. చక్- చాయిస్ ఇస్ యువర్స్, వాయిస్ ఇస్ సరే చక్రవర్తి గారి కాంబినేషన్ వచ్చింది పాట. ఇది చక్రవర్తి గారు సంగీతం అందించారు, కానీ దానికి నిర్మాత రామానాయుడు గారు ఉన్నారు, విజయ్ బాపినీడి గారు ఉన్నారు, ఉషా కిరణ్, రామోజీరావు గారు ఉన్నారు. ఈ ముగ్గురు ప్రొడ్యూసర్లో ఏ ప్రొడ్యూసరో చెప్పండి. హే భగవాన్, ఎందుకు వీడిని దేశంలో పుట్టించావు? బ్లడీ ఇడియట్. చాయిస్ ఇస్ యువర్స్, వాయిస్ ఇస్ మాట్లాడితే తోడు పట్టుకుంటున్నాడండి. ఇవన్నీ వద్దు సార్, ఆ. మీకు ఎప్పుడు పాటలు కావాలి అడగని చెప్తా క్లారిటీ. లేటెస్ట్ పాట కావాలి. లేటెస్ట్ సూపర్. యా, యా, యా. సినిమా చూపిత్తమావా నీకు, సినిమా చూపిత్తమావా. అది ఆల్రెడీ వచ్చేస్తుంది సినిమా. నువ్వు కొత్తగా సినిమా చూపించగల పాట ఒకటి చూపించగల. అంటే కొంచెం కొంచెం ఎక్కడికి వెళ్ళమంటే కొంచెం వెనక్కి వెళ్ళు. రేయ్, ఆ. నువ్వెక్కడ దొరికావురా? దశకొద్ది దొరికాడు బెస్కత్తుల మొగుడని. వెనక్కంటే ఆ వెనక్కి కాదు, ఆ, పాటలో వెనక్కి వెళ్ళరా. సార్ మీరు అడగాలి, నేను అది పాడాలి. నేను అడగాలి, నువ్వు కడగాలి. నేను అడగాలి, నువ్వు కడగాలి. సరే వెనక్కి వెళ్ళాలి అంతే కదా. వెనక్కి వెళ్ళు. రోజ్ 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 రోజా పువ్వా, రోజా పువ్వా, పువ్వే నువ్వా. దొద్దు, ఆ, ఇంకా కొద్ది వెనక్కి వెళ్ళు. బాగుంది. ఇంకా వెనక్కి వెళ్ళాలా? ఆ. ఇదిగో తెల్ల చీర, అదిగో మల్లెపూలు, ఉమ్. తెల్ల చీర కట్టుకో, మల్లెపూలు అగే, పెట్టుకో. తెల్ల చీర మల్లెపూలు కట్టుకుని మంచం ఎక్కువంటా. బాగుంది, నీ మంచి స్టోన్ ఉంది, నేను రికమెండ్ చేస్తాను. బాలీవుడ్ లో కూడా పాడు. కొద్ది వెనక్కి వెళ్ళు. నెడ్డే తెలిసింది, ఈ నాటే తెలిసింది, నెడ్డే తెలిసింది, ఈ నాటే తెలిసింది. అబ్బా, మహమ్మద్ రఫీ గారిని ఒక్కసారి నా కళ్ళ ముందు చూపించావు. గుడ్, బాగుంది. నువ్వు పైకి వస్తావు, ఇంకా వెనక్కి వెళ్ళు. చూపులు కలసిన శుభవేళ, ఎందుకు నీకి కలవరము. సూపర్ గా ఉంది. ఇంకా నీకు డేట్స్ ఇచ్చేస్తాను. ఒక రికార్డింగ్ కూడా వెళ్ళిపోదాం. సరే. ఇంకా వెనక్కి వెళ్ళి. బాగుంది, మంచి మంచి గాయకుడు ఉండు. ఓ, మనం మంచి మేఘమాల. రికమెండ్ చేద్దాం మనం చేద్దాం సార్. సినిమాకి. సౌండ్ పెట్టండి, కొద్దిగా మైక్ సౌండ్ లేదు. హలో, సౌండ్ సౌండ్. పాట వినబడడం లేదు. దరిద్రుడా, ఇంకా వెనక్కి వెళ్తే మూకీ సినిమాలు మాటలుండవు, ఇలాగే ఉంటది. తీసుకో, నువ్వు నీ చేతులు నా చేట. వెళ్ళు.